తన మీద దాడి చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్పై చర్యలు తీసుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి నాయకుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. భవిష్యత్తులో దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలంటున్న సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి మీద దాడికి దిగారు. ఇది పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దాడిని ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడుగుదాం. చెప్పండి అన్న, ఏం జరిగింది అసలు? సచివాలయంలో మీ మీద మైనంపల్లి రోహిత్ దాడి చేసిన పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్నాయి. ఏం జరిగింది అసలు? ఆ రోజు రివ్యూస్ జరుగుతున్నాయి. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు రివ్యూస్ తీసుకుంటున్నారు. ఆ సందర్భంలో అందరం జర్నలిస్టులం కూడా చాలామంది, దాదాపుగా 10 నుంచి 15 మంది జర్నలిస్టులం అక్కడ ఉన్నాం. జనాలు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ, ఆ వివిధ సంబంధించిన శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ ఉన్నారు. అయితే గతంలో కొంతమంది జర్నలిస్టులు సీఎం గారిని కలవడం జరిగింది. కొంతమంది కలవని వాళ్ళు ఉంటే ఆ రోజు పిఏ గారు కలుస్తారు అని చెప్తే మేము చాలామంది జర్నలిస్టులం వెయిట్ చేసినాము. ఆ సందర్భంలో ఇక 5 నిమిషాలు అయితే అయిపోతుంది అనగా వారు రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చిన సందర్భంలో మేము బయటనే విషయం చెప్దాము, కొత్త గవర్నమెంట్ అనే ధోనితోటి విషయం చెప్పడానికి అందరం కొంత అక్కడ రష్ ఉన్నదని చెప్పి నేను కొద్దిగా ఫ్రీ ఉన్న దగ్గరికి పోయినాను. పోతే వారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరినీ కలుసుకుంటూ వచ్చి వారు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చడం జరిగింది, విషయం చెప్పడం జరిగింది, నేను విషయం చెప్పడం జరిగింది. మళ్ళీ మిగతా వాళ్ళకి ఛాయిస్ ఇవ్వాలని నేను కొద్దిగా పక్కకు జరిగిన సందర్భంలోనే రేవంత్ రెడ్డి గారు 2-3 అడుగులు కూడా వేయలేరు ముందటికి. ఈ రోహిత్ అనే వ్యక్తి నేను ఫస్ట్ టైం అయినాను, ఇప్పుడు చూడడం కూడా ఫస్ట్ టైం, ఇంతవరకు ఎప్పుడు చూడలే. జనరల్గా ఈ పేపర్లలో ఇలా చూడడం తప్పించి ఆయన ఇట్లా భుజం మీద చేసి ఇట్లా మెడను ఇట్లా ఒత్తుకుంటూ, ఏంద్రా నువ్వు పెద్ద తోపు జర్నలిస్ట్ అనుకుంటున్నావు, తోపు కానీ ఏమనుకుంటున్నావు, నా గురించి ఏం మాట్లాడినవరా, నా గురించి ఏం తెలుసు అని మాట్లాడినవరా, నువ్వు డిబేట్లలో బాగా మాట్లాడుతున్నావు, నువ్వు తోపు కానీ అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు అంటే, రోహిత్ నువ్వు చిన్నపిల్ల కానివి, నువ్వు ఈ చిన్న ఏజ్లో నీకు అదృష్టం కలిసి వచ్చింది, ఎమ్మెల్యే అయినావు, మస్తు ఫ్యూచర్ ఉన్నది, ఇది విధానం కాదు, నీకు తెలియకపోతే తెలుసుకో. నేనేదన్నా డిబేట్లో రాంగ్ మాట్లాడినట్టుంటే నువ్వు ప్రెస్ మీడియాలో పెట్టు, డిస్కషన్లో పెట్టు, నేనేం తప్పు మాట్లాడినో అది డిస్కషన్ చేయి, అది విధానం. కానీ ఇది విధానం కాదు, నువ్వు పిల్లగానివి, ఇది విధానం కాదు అంటుంటే నువ్వేంద్ర నాకు చెప్పేది, నేను ఎన్నట్టుకున్నా నేను ఒక ఊత పదం లాగానే ప్రతి దానికి ఇదే, ఇంకో మాట లేదాయన. నేను నిన్ను ఎన్నట్టుకున్నా చంపేస్తారా, నా చేతుల్లో నీ పానం పోతుందిరా, ఎప్పటికున్నా చంపేస్తారా నిన్ను, ఇదే మాట, ఇంకో మాట లేదు. అట్లా 2-3 సార్లు నేను, అది కాదు రోహిత్ నువ్వు ఆలోచన చేయు, నువ్వు పిల్లగానివి అనేది నేను కన్విన్స్ చేస్తున్నాను. ఆయన ఇట్లా, నాకు కూడా పేషెన్స్ ఉంటుంది కదా, ఎంతవరకు ఆయన ఇట్లా బిగత పట్టుకుంటా అంటుంటే నేను గట్టిగా అరిచిన, అరే నేను మెదక్ ప్రజలు గెలిపించింది, ఎమ్మెల్యే గెలిపించింది ఇందుకేనారా, నేను స్టార్ట్ చేసిన, ఇక ఉన్న వాస్తవం చెప్పాలా, నాది తప్పుతుంటే తప్పు. కానీ నేనేమన్నా, అరే నిన్ను మెదక్ ప్రజలు ఎమ్మెల్యే గెలిపించింది అందుకారా, నిన్ను సెక్రటేరియట్కి వచ్చి జర్నలిస్టులను చంపమని చెప్పిరారా నీకు, అందుకేనారా మెదక్ ప్రజలు గెలిపించింది నిన్ను, నువ్వు ఎమ్మెల్యే అయింది అందుకేనారా, సచివాలయంలో నువ్వు జర్నలిస్టులను చంపేందుకు వచ్చినవారా, సంపురా మరి ఎప్పటికో ఎన్నోటికో అంటున్నావు కదా, ఈయన్నే సీఎం ఛాంబర్ ఉన్నది, ఇది 6th ఫ్లోర్, ఈయనే చంపేసేయరా, నీ పీడబోతుంది అని చెప్పి నేను గట్టిగా అరిచేటప్పటికి అప్పటికి ఎవరికి ఏంది, అంత సీఎం గారు పోయే బిజీలో అంత జనాలు కానీ ఫోర్స్ కానీ అంతా అటే డైవర్ట్ అయి ఉన్నారు. నేను అరిచేసరికి అందరూ ఏమవుతుందో కూడా ఇది అందరూ వచ్చేసి అతను పక్కకు జరిగినాక అప్పుడు వదిలిపెట్టిండు. అప్పుడు వాళ్ళ మిగతా వాళ్ళు వచ్చి పక్కకు జరుపుతున్న తరుణంలో ఆయన ఎన్నట్టుకున్నా నేను నిండువరా అని ఇట్లా పెట్టుకుంటే, ఎన్నట్టుకున్నా నేను నిండువరా, నా చేతుల్లో పానం పోతుంది అని చెప్పడం జరిగింది. నేను మళ్ళీ రిపీట్ చేసినాను, నేను చెప్తూనే ఉన్నా కదరా, నువ్వు ఎన్నట్టుకున్నా ఎప్పటికున్నా ఏంది, ఈయనే చంపే రాదురా, ఇప్పుడే చంపే రాదు, ఇంకెంతకన్నా మిక్కిలేమున్నది అని నేను కూడా గట్టిగా అరవడం జరిగింది. జర్నలిస్టు అనే వ్యక్తి, జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటారు. ప్రజల చేత ఎన్నుకున్న ఎమ్మెల్యే ఇట్లా వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం ఎంతవరకు, దీన్ని ఎట్లా చూస్తారు? నేను ఏమంటా అంటే, ఎవరమైనా సరే మీరు పబ్లిక్ సంబంధించిన రాజకీయ నాయకులు, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద మీ దగ్గరికి ప్రజలు వస్తుంటారు, ప్రజా సమస్యలు తీయడం ఉంటారు. మేము యాజ్ వారధిలో ప్రజలకు, ప్రజాప్రతినిధులు వారధులుగా పనిచేస్తాం. మంచి అంటాం, చెడు అంటాం. నేను ఏదైనా అనాలిసిస్ చేసేది ఉంటే, విశ్లేషణ చేసేది ఉంటే నేను గ్రౌండ్ రిపోర్ట్ ఉంటేనే మాట్లాడతా, లేకపోతే సైలెంట్గా ఉంటాను. నేను పచ్చి మాట్లాడాను. నాకు ఒక అలవాటు మొదటి నుంచి కూడా. నేను అవసరమైతే గ్రౌండ్ స్థాయిలో ఏదన్నా ఉంటే ఖర్చు పెట్టుకొని గ్రౌండ్ లెవెల్లో పోయి తిరగగలుగుతాను. నేను ఆ క్రమంలోనే నేను అనాలిసిస్ చేసేది కూడా. అయితే మిగతా వాళ్ళకు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఈవెన్ జర్నలిస్ట్ మిత్రులు కూడా చాలామంది ఈయన రిపోర్ట్ కరెక్ట్ ఉంటుంది అనేసి చాలామంది కూడా అడుగుతుంటారు, నేను చెప్తుంటాను గ్రౌండ్ రిపోర్ట్ ఈయన క్షేత్రస్థాయిలో తిరుగుతాడని చెప్పి. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్, నేను అదే కాన్ఫిడెన్స్ తోటి. అయితే ఆ క్రమంలో వాళ్ళు అడిగారు, ఏంది మరి పరిస్థితి ఏంది, మరి ఇద్దరికి ఇచ్చారు కదా, మరి ఏంది పరిస్థితి అని అంటే నేను చెప్పినాను. మైనంపల్లి డిస్కషన్ వచ్చినప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఓడిపోతున్నాడు, మెదక్లో కూడా ఓడిపోతాడు ఆయన ఫస్ట్ చెప్పాను. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఈయన పికప్ అయ్యాడు.
ఎవరు రోహిత్ పికప్ అయినప్పుడు కూడా ఆయన కొద్దిగా టైట్ ఇస్తున్నాడు అని చెప్పాను. సీఎం గారి ప్రోగ్రామ్ అయిపోయింది. సీఎం గారి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి డిస్కషన్ పెడితే మైనంపల్లి రోహిత్ మెదక్లో గెలుస్తున్నాడని. ఈవెన్ జర్నలిస్ట్ మిత్రులు మేమంతా సెక్రటేరియట్ కానీ లేకపోతే ఎల్పీలో కానీ మాట్లాడినప్పుడు నేను రోహిత్ గెలుస్తున్నానంటే అందరూ పరిశాన్ అయ్యారు. అరే నువ్వు గెలవడు అని మొదటి నుంచి అన్నావు, మరి ఇప్పుడు ఎట్లా గెలుస్తున్నానంటే నేను ఉన్న రిపోర్ట్ చెప్తున్నాను, నాకు వ్యక్తిగతంగా ఏముండదు. మళ్ళీ హనుమంతరావు సంగతి ఏంటంటే హనుమంతరావు ఓడిపోతున్నాడని చెప్పిన. నేను అప్పటికి కూడా స్పష్టంగా చెప్పిన. ఈ రకంగా ఇది చెప్పినందుకు నేను అక్కడ ఏమున్నది, నేను బీజేపీ అయితే సపోజ్ నేను బీజేపీ అనుకోండి, బీజేపీ అయితే నేను రఘునందనరావు ఓడిపోతాడని ఎట్లా చెప్తా? సరే బీఆర్ఎస్ కార్యకర్తను అనుకోండి, అక్కడ చిరుమర్తి లింగయ్య ఓడిపోతున్నాడని ఎట్లా చెప్తా? ఇక్కడ నేను కాంగ్రెస్ అని వీళ్ళే ఓడిపోతారని ఉన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. నేను ఫస్ట్ రోహిత్ ఓడిపోతాడన్న, మిడిల్లో టైట్ ఇస్తున్నాను, తర్వాత గెలుస్తున్నాడన్న. ఇంట్లో నా తప్పేమున్నది? సరే నేను ఏదన్నా తప్పు మాట్లాడినా అది కాదని డిస్కషన్ పెట్టు, డిస్కషన్ పిలువు, అది నీ తప్పు రాబోయే అని చెప్పు, అట్లా ఉండాలి. కానీ ఇదేం విధానం? ఇప్పుడు యువ ఎమ్మెల్యే అయినా ఎవరికి రాని అదృష్టం వచ్చింది, వాళ్ళ నాన్నన వాళ్ళ మెదక్ ప్రజల ఏందో గెలిపించారు, దాన్ని స్వీకరించి మంచిగా చేసే కార్యక్రమాలు ఉండాలి. కేవలం ఈయన ముఖం చూసి కాదు, ఈయన లెక్క చూసి కాదు. మాకు అంతకుముందు మైనంపల్లి హనుమంతరావు తెలుసు, అయినప్పటికీ కూడా ఎందుకు వేసినామని అంటే యువకుడు ఏమైనా చేంజ్ వస్తుందేమో అనేసి చేసినాం. కేవలం ఆమె మీద వ్యతిరేకతతోటి గెలిపించినాం తప్పించి ఈయన ముఖం చూసి కాదు, ఈయనది కాదు. మేము మళ్ళీ ఒకసారి తప్పు చేసినాం అనే భావన కలుగుతుంది ఈ ఇన్సిడెంట్లు చూస్తే. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే, సీఎంగా నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇట్లాంటి వ్యక్తుల వల్ల మీకు చెడ్డ పేరు వచ్చేది ఉంది. గతంలో ఏం జరిగింది, ఎటువంటి పరిస్థితులలో మిమ్మల్ని అధికారంలోకి తెచ్చిరు మీకు తెలుసు, జనాలకు తెలుసు, అని తెలుసు. కానీ ఇట్లాంటి రిపీట్ కాకుండా చూసుకోండి. ప్లస్ అంటాం, మైనస్ అంటాం. మాకు బురద జల్లే కార్యక్రమాలు చేయకండి. మా జర్నలిస్టులకు పార్టీలను అంటగట్టకండి. ఇటువంటి వాళ్ళపైన మీరు అప్రమత్తతతో ఉండండి. మీరు మీ గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకుండా ప్రజలకు మంచి సేవ అందించి మంచి పేరు తెచ్చుకోవాలనేది నా విజ్ఞప్తి. ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నారు. కెమెరామెన్ విజయ్తో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్.